సార్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్. అదే మీరు విజయవాడ వచ్చి కలుస్తానన్నారు, ఆ రోజు వైజాగ్ లో ఉన్నాను. లేదు సార్, మొత్తం అది కొంచెం నాదే రామకృష్ణ కిరికిరి అయింది, పోలీస్ స్టేషన్ పైన కేసు అయింది, శ్రీకాకుళంలో వచ్చుకున్నారు. అబ్బా అదేంటి? చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆయన చెప్తున్నాడు మీరు చెప్పినారని. ఏం చెప్పాను నేను? అంతా నాకు పట్టించిందే మీరని చెప్తున్నారు. ఏమన్నా అర్థం ఉందండి? ఏమో సార్, అదే దేవునికి ఆ మాట అన్నారు కదా, ఆ మాట మీద ఉండండి అంతే. ఆ మాట అన్నారు కదా అంతే. నాకు అసలు అవసరమే లేదు మీరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, మీకు 26 లక్షలు ఇచ్చి మళ్ళీ మాలిస్తా ఇప్పటికే పట్టి. ఇప్పుడు నాకు కేసు వేసిండు, 10 రోజులు జైల్లో వచ్చినాను. ఎస్ఎల్ఎస్ అని కూడా సపోర్ట్ చేసిండు. మీరు కూడా ఎస్ఎల్ఎస్ అయినా కార్లు ఇచ్చిన చెప్పండి. ఎస్ఎల్ఎస్ అయినా కార్లు ఇచ్చిండంట. ఇప్పుడు నాకు కార్లు ఇస్తే ఏమే మీరు పట్టిస్తే ఏం సార్? నాకైతే సేఫ్ అయినా 10 రోజులు పోయినా అంతే కదా, 2 కోట్లు మిగిలినాయి. 10 రోజులు అయితే 2 కోట్లు సంపాదించాను కదా నేను. జైలు పైన బెయిల్ మీద వచ్చినా, నిన్న బెయిల్ మీద వచ్చినాను. ఇవి తిరుగుతున్నాను. ఇప్పుడేం పీక్తాడు? అంతేగా మరి. ఇప్పుడేం ముట్టాడు కూడా ముట్టాడు కదా. అవును. దాని నుంచి నాకేం టెన్షన్ లేదు. అది అవసరం లేదు సార్. ఇప్పుడు మీరు నేను ఒక మాట చెప్తాను సార్. నేను ఒక మాట, మీరు పట్టించినారో ఆయన పట్టించినారో నేను అదన్నాను. దేవుడు ఒకడు ఉన్నాడు అంతే. మీరు పట్టిస్తే మీరు అనుభవిస్తాడు, ఆయన పట్టిస్తే ఆయన అనుభవిస్తాడు. అంత అవసరం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ విజయవాడ అయింది, బేరమే పీక్కున్నా నేను మొత్తం. బస్ స్టాండ్ మొత్తం నేను వేస్తున్నా, అన్ని జగాల నేను వేస్తున్నా. నాకు 25 టన్నులు పోతుంది 15 రోజులకి ఒకసారి, 20 రోజులకి ఒకసారి. ఇంకా కొంచెం బేరం పెంచుకుంటే నాకు పోతుంది. నాకేం పీకేది ఎస్ఎల్ఎస్ అయినా. ఎస్ఎల్ఎస్ అనేది డిమాండ్ ఉండే, ఇప్పుడు డిమాండ్ అంతా వెళ్ళిపోయింది. దేవుని ద్వారా సరుకు అమ్ముతున్నాను అంతే. ఎవరో ఏమో చేసినారని నేను బేరం ఆపడానికి అయితే టన్ను ఆర్డర్ ఉంది. ఆ టన్ను కోసం అని చెప్పి నేను మీకు ఫోన్ చేస్తానని చెప్తే నేను ఇంకోటి ఏం కాదండి. ఒకసారి శాంపుల్ ఇస్తే ఆ శాంపుల్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాలి. బస్ స్టాండ్ లో ఉంది, షాపులు చూసుకుంటా. బస్ స్టాండ్ లో అశోక్ దగ్గర కూడా అన్ని షాపులో మావే ఉన్నాయి. అవును కరెక్టే. వాళ్ళు ఇవ్వద్దు నాకు శాంపుల్. నేను చెప్తాను అనుకోండి సార్, ఒక 1/2 కిలో. సరేలేండి అయితే ఓకే. నేను మీకు ఫోన్ చేస్తాను బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు. మీరు ఇవ్వండి. 2 గంటల తర్వాత సార్, శుక్రవారం. అలాగే అలాగే అలాగే. సాయంత్రం రేపు పొద్దున వెళ్తాను. మరి నాకు సరుకు కావాలంటే మరి మీరు ఇస్తారుగా, ఇబ్బంది ఏం లేదు నాకు. ఇబ్బంది ఏం లేదు సార్, ఎంత కావాలంటే తీసుకోండి సార్. సరే సరే ఓకే సార్. ఓకే.